బ్రేకింగ్ న్యూస్. జగన్ నివాసం దగ్గర ఆకతాయిలు హంగామా చేశారు. కారులో వచ్చి జగన్ నివాసంలోకి తాటికాయ విసిరేసి వెళ్లిపోయారు. ఆ తాటికాయ సెక్యూరిటీ బారికేడ్ల దగ్గర పడింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వైసీపీ ఆరోపిస్తోంది. ఇటు జగన్ కు సరైన భద్రత కల్పించడం లేదంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టింది. జగన్ కు కల్పించే Z+ సెక్యూరిటీ ఇదేనా అంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. జగన్ నివాసం దగ్గర ఆకతాయిలు హంగామా చేశారు. కారులో వచ్చి జగన్ నివాసంలోకి తాటికాయ విసిరేసి వెళ్లిపోయారు. ఆ తాటికాయ సెక్యూరిటీ బారికేడ్ల దగ్గర పడింది. ఇటు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు అంటూ కూడా ఇటు వైసీపీ అయితే ఆరోపిస్తూ ఉంది. జగన్ కు సరైన భద్రత కల్పించడం లేదంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టింది. జగన్ కు కల్పించే Z+ సెక్యూరిటీ ఇదేనా అంటూ కూడా వైసీపీ ప్రశ్నిస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్. ప్రసన్న, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసంలో ఒక వ్యక్తి అక్కడికి రావటం, తాటికాయ ఏదైతే ఉంటుందో దానిని ఇంట్లోకి విసిరేసినటువంటి సంఘటన ప్రస్తుతం కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. CCTV ఫుటేజ్ లో క్లియర్ గా కూడా ఒక వ్యక్తి వచ్చి అక్కడ ఆ తాటికాయని విసిరేసి వెళ్లటం సెక్యూరిటీ వాళ్ళు గుర్తించడం జరిగింది. Z+ సెక్యూరిటీ కలిగినటువంటి కేటగిరీ భద్రత కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి ఈ విధంగా విసిరేయటం పైన మాత్రం ప్రస్తుతం విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందనే విధంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించినటువంటి అంశం పైన కూడా పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కూడా CCTV ఫుటేజ్ ని కూడా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎటు నుంచి రావడం జరిగింది, ఆ వ్యక్తులు అసలు ఆకతాయిలా, లేకపోతే కావాలని చేసినటువంటి వ్యక్తులా, లేకపోతే వాళ్ళు వేరే ఉద్దేశంతో వచ్చినటువంటి పరిస్థితి ఉందా అనే కోణంలో ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా Z+ సెక్యూరిటీ మాజీ CM గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి కొందరు దుండగుల్లాగా వచ్చి ఈ విధంగా విసిరేయడం పైన మాత్రం కొంత భద్రతా వైఫల్యం కూడా ఉన్నట్లయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా అక్కడ భద్రత కల్పించడంలో పూర్తి స్థాయిలో విఫలమవుతున్నారా అంటూ కూడా కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే హైకోర్టు కూడా క్లియర్ గా హెచ్చరించడం జరిగింది. వైఎస్ జగన్ కి Z+ కేటగిరీ కల్పించాలంటూ కూడా క్లియర్ గా చెప్పినప్పటికీ కూడా అక్కడ పరిస్థితులు అయితే కూడా భిన్నంగా ఉన్నాయి. ఇదే కాకుండా ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా పచ్చగడ్డలు తగలబట్టు ఇదంతా కూడా కొంత విమర్శలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం ఈ తాటికాయకు సంబంధించినటువంటి విసిరేసి వెళ్లిపోయినటువంటి సంఘటన కూడా పోలీసులు కూడా కొంత సీరియస్ గా తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరు ఆ వ్యక్తులు, అసలు ఎందుకు వచ్చారు, ఎందుకు విసిరేసి వెళ్లిపోవడం జరిగింది, ఆకతాయితనంగా చేశారా, లేకపోతే ఏదన్నా అక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఏదన్నా హాని తలబెట్టే విధంగా ప్లాన్ చేసి దాన్ని విఫలమైనటువంటి నేపథ్యంలో తాటికాయని విసిరేసి వెళ్ళినటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే అసలు సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాలని తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఇలాంటి సంఘటన ఏమన్నా చేసినటువంటి పరిస్థితి ఉందా అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ వ్యక్తి వచ్చినటువంటి ప్లేసు, ఆ ముందు ఉన్నటువంటి ప్రతి CCTVని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.